కాకినాడ నగరంలోని జగన్నాథపురం మార్కెట్ వీధి 17వ డివిజన్లో జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ డివిజన్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్, కుడా చైర్మన్ తలాటం సత్యుల ముఖ్య అతిథులుగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తోటా సుధీర్ మాట్లాడుతూ తొలి ఏకాదశి వంటి పవిత్రమైన రోజున పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యాలయం ద్వారా 17వ డివిజన్ ప్రజలకు జనసేన పార్టీ మరింత చేరువ అవుతుందని, ప్రజా సమస్యలను తెలుసుకునే వాటి పరిష్కారానికి నాయకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. డివిజన్ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని సూచించారు. భవిష్యత్తులో బడే వెంకటకృష్ణ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. నగరంలోని అన్ని డివిజన్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసిన పార్టీని గ్రామ, వార్డు స్థాయిలో మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జిల్లా సంయుక్త కార్యదర్శి బడే వెంకటకృష్ణ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి అన్ని విధాలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బంగారు చినశోభనాద్రి, సత్రం చైర్మన్ అట్ల సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, ఆకుల వెంకటరమణ, ఆకుల శ్రీనివాస్, మనోహర్ గుప్తా, ఆకుల ప్రవీణ్, లోవరాజు, శివాజీ, బండి సుజాత, మోనా, గుడారుగుంట నాని, షణ్ముఖ గణేష్ కుమార్, మల్లాడి రాజు, సామా ఈశ్వరరావు, సూరిబాబు, ఓలేటి విజయ్, చోడిపల్లి తాతాజీ, మల్లాడి రామలక్ష్మణ్తో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ 17వ డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం అలా సమస్యలు ఎప్పటికప్పుడు నిరంతరం తెలుసుకుని పోరాడే వ్యక్తి మా బడే కృష్ణ గారు. ఆయన ఈ శుభదినాన్న తొలి ఏకాదశి రోజున అందరూ పవిత్రంగా భావించే రోజున కాకినాడ సిటీలో 15వ డివిజన్లో ఆయన డివిజన్ ఆఫీస్, జనసేన ఆఫీస్ని ఓపెన్ చేయడం, ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, ఆయన సేవా కార్యక్రమాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే చేయడం. అదేవిధంగా ఈరోజు మన కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు జనసేన మరియు రాష్ట్ర పౌర సరఫరాల చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారు కూడా అతిథిగా విచ్చేసి ఆయన్ని ఆశీర్వదించడం, ఇవన్నీ కూడా జనసేన పార్టీ రోజు రోజుకి డివిజన్ స్థాయిలోంచి ఇంకా బలంగా ప్రతిష్ట అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రానున్న రోజుల్లో కాకినాడ సిటీలో ప్రతి డివిజన్లో కూడా జనసేన పార్టీ డివిజన్ ఆఫీసులు ఓపెన్ అవుతాయని కూడా మీకు తెలియజేసుకుంటూ, మా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ప్రజలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటున్నామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, స్థానిక సంస్థల ఎలక్షన్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి పార్టీని బలోపేతం చేయాలి, పార్టీని బలం చేయాలి, మనం 100% స్ట్రైకింగ్ రేట్ తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి కాకినాడ పట్టణంలో మొట్టమొదటిసారిగా 17వ వార్డులో ఈయనే స్టార్టప్ చేయటం చాలా అభినందనీయం. బడే కృష్ణ గారిని నేను ముఖ్యంగా ఈ విధంగా ముందుగా అభినందిస్తున్నాను. ఈయన స్ఫూర్తిగా తీసుకొని మన కాకినాడ సిటీ పరిధిలో ఉన్నటువంటి 42 వార్డుల్లో కూడా ప్రతి ఒక్కరూ వారు తమ ఆఫీసుల్ని ఓపెన్ చేసి కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజాసేవలో ముఖ్య ఉద్దేశంగా తీసుకొని జనసేన పార్టీని ముందుకు నడిపించగలరని నేను కోరుకుంటూ, ఈ సందర్భంగా బడే కృష్ణ గారిని ఆశీర్వదిస్తూ రాబో రోజుల్లో ఆయన మంచి పదవిని ఆశించి ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని, ఆయన చేసిన ఈ కృషి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందని మేమందరం కూడా ఆయన వెంట ఉండి నడిపిస్తామని చెప్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. మా సిటీ అధ్యక్షులు, స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ గారికి, అలాగే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మన పలాడు సత్య గారికి, అలాగే ఆకుల సత్యనారాయణ గారికి, అలాగే విచ్చేసిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యాలయాన్ని, ఈ పార్టీ ఆఫీస్ని మేము ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ పార్టీ ఆఫీసే కాదు, స్థానికంగా ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను సాల్వ్ చేయడానికి, అలాగే కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అవి కూడా మేము ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి సాల్వ్ చేయడానికి, అలాగే ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే అవి మేము సాల్వ్ చేయడం, లేదంటే మన గవర్నమెంట్ ఆఫీసులను కలిసి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఇక్కడ కార్యాచరణ
ప్రచారం చేస్తాం. అలాగే ఇది ఆఫీసు 17వ వార్డులో ఉన్నప్పటికీ కూడా మన మిగతా వార్డులలో కూడా ఈ కార్యాలయాన్ని ఆ సొంత కార్యాలయంగా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి ఏ పార్టీ సమావేశాలు కానీ ప్రెస్ మీట్లు కానీ ఏమొచ్చినా ఈ కార్యక్రమం జరుపుకోవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కూటమిలో ఏ సమస్యలు ఉన్నా సమన్వయంతో ముందుకు పోతాం. ఎందుకంటే ఇక్కడ ఎవరికీ కూడా ఇగో లేదు. ఎందుకంటే అందరూ కూడా మనం సమన్వయంతో ముందుకెళ్ళి ఈరోజు ఈ డివిజను మళ్ళీ ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం ప్రతి డివిజన్లో విస్తృతంగా మరి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి జనసేన పార్టీలో వీర మహిళలకు ముఖ్యంగా మనం సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వారు లేనిది మన మహిళలు లేనిది ఏదీ లేదు. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా గ్రూప్ రాజకీయాలు లేకుండా ఒకే తాటి మీద మనం ముందుకెళ్తే రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత ప్రతిష్టం అయ్యి ఈ కాకినాడ సిటీ మరి అలాగే రూరల్లో ఉన్నటువంటి మరలా కూటమి కైవసం చేసుకుంటుంది. అలాగే రాష్ట్రంలో మరలా కూటమి అధికారంలోకి వస్తుంది. మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని ఈ రాష్ట్రంలో అనేక మంది మరి చాలా పూజలు పునస్కారాలు చేస్తున్నారు. ఆయన చూస్తున్నాం మనం. ఆయనకి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా విధుల్లో ఏ విధంగా ముందుకు పోతున్నాడో మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎందుకంటే అటువంటి లీడర్ మనకు దొరకడం మరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ రానున్న రోజుల్లో ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలి. జనసేన పార్టీ మరింత బలోపేతం అవ్వాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు.